బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ఫస్ట్ యూనిట్లో ఒక లాస్ట్ టాపిక్ అనేది మిగిలిపోయిందండి. సో ఆపరేటర్స్ అన్నమాట. సో ఈ ఆపరేటర్స్ ఆర్ ఆపరేషన్స్, సో నేను ప్రీవియస్ క్లాస్లో 1 to 5 యూనిట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. సో అది ఫస్ట్ చెక్అవుట్ చేయండి, దెన్ ఫర్దర్గా మీకు యూస్ అవుతుంది. అండ్ తర్వాత ఈరోజు వచ్చేసరికి ఆపరేటర్స్ అనమాట. ఇన్ జనరల్లీ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, ఆపరేటర్స్ అనేది ఆపరాండ్స్ అని రెండు ఉంటాయి. ఆపరేటర్స్ అనేవి ఎడిషన్, మల్టిప్లికేషన్, యూనరీ, బైనరీ, అర్థమెటిక్ అని ఇలా ఉంటాయి. ఈ రెండు ఏదైనా రెండింటి మధ్య ఆపరేషన్ చేస్తే, లైక్ ఎడిషన్ ఆపరేటర్ ఉంది, ఏబి ఉంది, ఏబిని ఎడిషన్ చేయాలి. సో ఆ ఎడిషన్కి ఏదైతే ఆపరేటర్ తీసుకుంటామో దాన్నే ఆపరేటర్ అంటాము, పర్ఫామ్ చేయడానికి. అండ్ వేటితో చేస్తున్నామో ఏ కామా బి, వాటిని ఆపరాండ్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మనము ఇన్ సి లాంగ్వేజ్ ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ దట్ రిప్రజెంట్ ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ ఆపరాండ్స్. ఒకటి కన్నా ఎక్కువ ఆపరాండ్స్తో మనము పర్ఫార్మెన్స్ చేస్తే ఆపరేషన్స్ అనేవి, దాన్నే ఆపరేషన్స్ అంటాము, ఆపరేటర్స్ అని కూడా అంటాము. సి ఆపరేటర్ అంటే ఏంటి అంటే, an operator in C can be defined as the symbol that help us to perform some specific mathematical relational bitwise conditional or logical computational on values and variables. ఏదైతే సిలో ఒక ఆపరేటర్ అనేది ఒక సింబల్ని డిఫైన్ చేస్తుంది అనమాట. అది మ్యాథమెటికల్ ఆపరేషన్ కానీ, ఎడిషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, మాడ్యులస్ కానీ, ఆ వాల్యూస్ అనేవి వేరియబుల్స్ని యూస్ చేసుకొని ఆపరేటర్స్తో ఆపరాండ్స్ని వర్క్ చేస్తుంది. సో వీ కెన్ సే దట్ ద ఆపరేటర్స్ ఆర్ ద సింబల్ దట్ పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ ఆపరాండ్స్. సో జనరల్ ఇంకా ఏం చెప్తామంటే, ఆపరాండ్స్ దగ్గర పర్ఫామ్ చేస్తుంది ఆపరేటర్స్ అనేవి ఒక సింబల్స్, అవి ఆపరాండ్స్ మీద వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఉన్న ఆపరేటర్స్ ఏంటియో మనం చూసుకుందాం. మూవింగ్ టు ద ఆపరేటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూనరీ ఆపరేటర్స్ అనమాట, లైక్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్, ప్లస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్, ఇవన్నీ అనమాట. తర్వాత రేషనల్ ఆపరేటర్స్ అంటే అవి మనకి ఏం చేస్తాయంటే కంపారిజన్ కానీ వాటికి యూస్ చేస్తాం. అండ్ లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అండ్ టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ తర్వాత వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సి అనేది ఒక వాల్యూకి అసైన్ చేస్తే ఏ ప్లస్ బి, ఏ బి అనేవి ఆపరాండ్స్ అండ్ ప్లస్ అనేది ఆపరేటర్. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఎడిషన్ ఆపరేటర్. సో ఇది మనకి ఎగ్జాంపుల్ ఆపరాండ్స్కి, ఆపరేటర్స్కి. దీనికి మనకి మొత్తము 6 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్వైజ్, అసైన్మెంట్ అండ్ అదర్ ఆపరేటర్స్. సో ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, యూనరీ, ప్లస్, యూనరీ మైనస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే. సో ఇవి అనమాట. ద అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ ఆపరాండ్స్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసేదాన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ మనకి ప్లస్ అనేది 2 నెంబర్స్ని యాడ్ చేస్తాము, దానికి ఒక సింబల్ కూడా చూపించాను నేను ఇక్కడ. మైనస్ అనేవి సబ్ట్రాక్ట్ చేస్తాము, అండ్ మల్టిప్లై అనేది మల్టిప్లై చేస్తాము న్యూమరిక్ వాల్యూస్ని, అండ్ డివైడ్ అనేది డివిజన్ చేస్తాము, అండ్ మాడ్యులస్, యూనరీ ప్లస్ అండ్ యూనరీ మైనస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఏదైతే నేను ఇక్కడ మెన్షన్ చేశానో ఆపరేషన్స్ యొక్క డిస్క్రిప్షన్ అనేది కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఎడిషన్ అంటే మనకు తెలుసు, మల్టిప్లై తెలుసు, మైనస్ తెలుసు, డివైడ్ తెలుసు. అండ్ మాడ్యులస్ అంటే రిటర్న్స్ ద రిమైనింగ్ ఆఫ్టర్ డివైడింగ్ ద లెఫ్ట్ ఆపరెంట్ విత్ రైట్ ఆపరెంట్తో లెఫ్ట్ ఆపరెంట్ని డివైడ్ చేసినప్పుడు ఆ వాల్యూని ఇనిషియేట్ చేసేదే డిస్క్రిప్షన్. ఇది మాడ్యులస్ యొక్క డిస్క్రిప్షన్. యూనరీ ప్లస్ అంటే పాజిటివ్ వాల్యూస్ని స్పెసిఫై చేసేది. యూనరీ మైనస్ అంటే సైన్ వాల్యూస్ని ఇండికేట్ చేసేది. ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ చేస్తాము, డిక్రిమెంట్ అంటే డిక్రీజ్ చేస్తాము. ఇది మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఆపరేటర్స్. మనం ప్లస్, మైనస్, మల్టిప్లై, డివైడ్, మాడ్యులస్, యూనరీ ప్లస్, యూనరీ మైనస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనమాట.
అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, అంటే ఎడిషన్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మీద. ఇందాక ఏదైతే చెప్పానో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఏమని హెడర్ ఫైల్ సెక్షన్ ఉంటుంది, మెయిన్ సెక్షన్ ఉంటుంది, వాటిని ప్రింట్ చేస్తాము. ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఇవన్నీ యూనరీ ప్లస్, యూనరీ మైనస్ అని ఇవన్నీ నేను ఈ ప్రోగ్రామ్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను. ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఎలా ప్రింట్ చేయాలి, ఎలా అవుట్పుట్ వస్తుంది, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పేసి, అండ్ స్ట్రక్చర్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ అనేది నేను బ్రీఫ్గా చూపిస్తున్నాను అనమాట మీకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. సో దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇలా ప్రింట్ అవుతుంది. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ కాబట్టి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్, యూనరీ ప్లస్, యూనరీ మైనస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఇది మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. మూవింగ్ టు ద రిలేషనల్ ఆపరేటర్స్. నేను ఆల్రెడీ చెప్పాను రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే రిలేషన్ని చూపిస్తుంది, లైక్ కంపారిజన్ వేలో మనం యూస్ చేస్తాము ఈ రిలేషన్ ఆపరేటర్స్ అనేది. ద రిలేషన్ ఆపరేటర్స్ ఇన్ సి ఆర్ యూజ్డ్ ఫర్ ద కంపారిజన్ ఆఫ్ ద టూ ఆపరెంట్స్. ఆల్ దీస్ ఆపరేటర్స్ ఆర్ బైనరీ ఆపరేటర్స్ that return true or false values as the result of comparison. These are total of 6 relational operators: less than, greater than, less than or equal to, greater than or equal to and not equal to. ఈ రిలేషన్ ఆపరేటర్స్ని ఏవైతే 6 ఉన్నాయో వీటితో కంపారిజన్ అనేది జరుగుతుంది. ఇది మనకి రిలేషనల్ ఆపరేటర్ అనమాట. మూవింగ్ టు ద అనదర్, దీని యొక్క డెస్క్రిప్షన్ అనేది నేను చెప్పాను ఏదైతే అర్థమెటిక్ ఆపరేటర్స్లో చెప్పానో అలాగే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో వాటి యొక్క సింటాక్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి కంపారిజన్ పర్పస్లో యూస్ చేస్తాం. లైక్ ఏ గ్రేటర్ దాన్ బి, I will give the value and assign the value to the a equal to 10 and b equal to the 5, which is greater than a greater than b. If the statement is true, then it returns true, else it is a false. Then we use the relational operators in that type of cases. This is the relational operators. In this relation operators, I will give the example in programming pattern. And moving to the programming pattern is ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రాంలో హెడర్ ఫైల్ సెక్షన్ ఉంది, మెయిన్ సెక్షన్ ఉంది. నేను వాల్యూస్ అనేది అసైన్ చేశాను. ఏదైతే రిలేషనల్ ఆపరేటర్స్ ఉందో, సో రిలేషనల్ ఆపరేటర్ అనేది కంపారిజన్ పర్పస్లో కాబట్టి నేను తీసుకున్న వాల్యూస్ అనేది కంపారిజన్ మేనర్లో నేను వాల్యూస్ అనేవి అసైన్ చేసుకొని, అంటే మనం ఒకరిని కంపేర్ చేయాలంటే మనం ఒక వాల్యూతో మనం కంపేర్ చేయలేం కదా. సో 2 వాల్యూస్తో కంపేర్ చేస్తున్నాము. సో ఏ వాల్యూ బి వాల్యూ అనేది అసైన్ చేసుకొని ఆ రెండింటిని కంపారిజన్ ఏదైతే రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయో దాంతో నేను కంపేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఆ ఒక రిలేషనల్ ఆపరేటర్స్ని బేస్ చేసుకొని 0 ఇక్కడ నేను 0 ఇండికేట్ చేస్తుంది ఏంటి అంటే ఫాల్స్, అండ్ 1 ఇండికేట్ చేస్తుంది ఏంటి అంటే ట్రూ అని అర్థము. సో ఇక్కడ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అయిపోయింది. ఫస్ట్ వన్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అయిపోయింది. సో మూవింగ్ టు ద లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే వాటిని 2 or more కండిషన్స్ని కంబైన్ చేయడానికి మనం ఈ లాజికల్ యూజ్ చేస్తాము. కండిషన్స్ని మనము కన్స్ట్రైంట్స్ అని కూడా పిలుస్తాము. సో లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ 2 or more conditions, constraints or to complement the evolution of the original condition in consideration. The result of the operation of logical operators is Boolean value, either true or false value. లాజికల్ ఆపరేటర్స్ అనేది ఇన్ జనరల్గా లాజికల్ ఆపరేటర్స్ని మనం 2 స్టేట్మెంట్స్ ఆర్ 2 కండిషన్స్ని కంబైన్ చేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి అంటే కన్స్ట్రైన్ని మనం కండిషన్ అని కూడా అంటాము. అలా కంబైన్ చేసినప్పుడు ఆ ఒక వాల్యూ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనే రూపంలో వస్తుంది. సో ఇక్కడ మనకి మూవింగ్ టు ద సింబల్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ వాట్ వీ యూస్ ఈ అన్నమాట. సో సింబల్ అనేది లాజికల్ ఎండ్ అయితే ఇలా యూస్ చేస్తాము. ఇది బోత్ ద ఆపరెంట్స్ అనేవి ట్రూ అయినప్పుడు ఇలా లాజికల్ ఎండ్ అనేది యూస్ చేస్తాము. ఈ ఆర్, ఇది ఆర్ సింబల్, ఏదైనా ఒక ఆపరెంట్ అనేది ట్రూ అయినప్పుడు ఆర్ సింబల్ అనేది యూస్ చేస్తాము. ఒక ఆపరెంట్ అనేది ట్రూ అయినప్పుడు ఆర్ ఫాల్స్ అయినప్పుడు కానీ ట్రూ అయినప్పుడు మనం నాట్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాము. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, దాని యొక్క సింబల్స్ అండ్ సింటాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ని బేస్ చేసుకొని నేను ఒక ప్రోగ్రామ్ అనేది మీకు ఎగ్జాంపుల్గా ఇస్తాను. సో
here the example of the logical operators. సో లాజికల్ అండ్ ఆర్ నాట్ వాటిని యూస్ చేసుకొని నేను వాల్యూస్ని అసైన్ చేసి ఆ లాజికల్ ఆపరేటర్స్ని కండిషన్ని బేస్ చేసుకొని చేశాను. సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను, 0 ఇండికేట్స్ ద ఫాల్స్ అండ్ 0 ఇండికేట్స్ ద ఫాల్స్ అండ్ 1 ఇండికేట్స్ ద ట్రూ అని చెప్పేసి. అయితే ఈ యొక్క లాజికల్స్లో ఒక వాల్యూస్ అనేవి 0 అండ్ 1 రూపంలో వస్తాయి. 0 ఇండికేట్స్ ద ఫాల్స్ అండ్ 1 ఇండికేట్స్ ద ట్రూ. అండ్ ఇది మనకి లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్ ఇది అన్నమాట. సో ఇది ఏంటంటే మనకి ఆపరేటర్స్ అని డైరెక్ట్గా అడగడు. సో మన బిట్వైజ్ ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అని కూడా అడగొచ్చు. సో ఇది మనకి బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి బిట్ లెవెల్ ఆపరేషన్స్ని ఆపరాండ్స్తో పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవేంటంటే ఫస్ట్ ఈ ఆపరేటర్స్ అనేవి బిట్ లెవెల్ కన్వర్ట్ అయ్యి తర్వాత పర్ఫార్మెన్స్ అనేది క్యాలిక్యులేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఆపరాండ్స్ మధ్య. వీరి యొక్క మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇది ఫస్ట్ బిట్ లెవెల్ దగ్గరికి కన్వర్ట్ చేసుకొని ప్రాసెస్ అనేది ఆ బిట్ లెవెల్ నుంచి తరువాతకి ఒక బిట్వైజ్ ఆపరేషన్స్ అనేవి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఇక్కడ మనము సింబల్, ఒక ఆపరేటర్ పేరు, దాని యొక్క డిస్క్రిప్షన్, సింటాక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దాన్ని మనం బిట్వైజ్ ఎండ్ అంటాము. ఇది బిట్ బై బిట్ అనేది చేస్తుంది, రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఈ బిట్వైజ్ అవుతుంది బిట్ బై బిట్ ఆర్ చేస్తుంది, ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఏదైనా ఇది బిట్స్ బై బిట్స్గా చేస్తూ వస్తుంది. ఇది బిట్వైజ్ ఎండ్, ఆర్ అండ్ XOR నాట్ కూడా ఉంటుంది అండ్ కాంప్లిమెంట్ కూడా ఉంటాయి. సో ఇవి అన్నమాట మనకి బిట్వైజ్ XOR, ఫస్ట్ కాంప్లిమెంట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. బిట్వైజ్ XOR అంటే ఏంటి? నేను పర్ఫామ్ ద బిట్ బై బిట్ XOR అండ్ రిటర్న్స్ ద రిజల్ట్. ఏదైనా ఆపరేషన్స్ అనేవి బిట్ బై బిట్ చేస్తూ రిజల్ట్ అనేది పర్ఫామ్ చేయాలి. అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ అండ్ వాటికి కూడా ఫస్ట్ కాంప్లిమెంట్ అనేది చేయాలి. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే మూవింగ్ లెఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్, అండ్ రైట్ షిఫ్ట్ అంటే మూవింగ్ టువర్డ్స్ ద రైట్. వీటికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నేను తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ చెప్తాను. లైక్ ఆర్ అయితే ఎలా ఉంటుంది, సపోజ్ 1 అది 2 ఆపరెంట్స్ మధ్య చేయాలి కదా, ఆర్ అయితే ఎలా ఉంటుంది, అండ్ అయితే ఎలా ఉంటుంది, నాట్ అయితే ఎలా ఉంటుంది, XOR ఆపరేషన్ ఎలా ఉంటుంది, కాంప్లిమెంట్ అయితే ఎలా ఉంటుంది, అండ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి, రైట్ షిఫ్ట్ అంటే ఏంటి అనేది నేను నీట్గా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడంతా మీకు నెసెసిటీ కాదు. సో ఇది అనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను బిట్వైజ్ ఆపరేటర్స్ అనేది ప్రోగ్రామింగ్ మేనర్లో నేను రాయడం జరిగింది. ఏ ప్రోగ్రామ్కైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కంపారిజన్ లాగే ఉంటుంది. ఎలా అంటే 2 వాల్యూస్ని అసైన్ చేసినప్పుడు అది లాజికల్ ఆపరేటర్తో చేయాలి. బిట్వైజ్ అయితే బిట్వైజ్, అథమెటిక్ అయితే అథమెటిక్, అండ్ రిలేషనల్ ఆపరేషన్ అయితే రిలేషనల్ ఆపరేటర్. ఎప్పుడు చెప్తున్నలాగే మెయిన్ సెక్షన్, హెడర్ ఫైల్ సెక్షన్, అండ్ ఇనిషియలైజ్ సెక్షన్, డాక్యుమెంటేషన్ సెక్షన్, ఇలా మనకి ఎగ్జిక్యూషన్ సెక్షన్ అనేవి ఉంటాయి. సో వాటిని ఏదైతే వాల్యూస్ తీసుకున్నానో ఆ బిట్వైజ్ ఆపరేటర్స్ని యూస్ చేసుకొని ఆ 2 ఆపరాండ్స్ని ప్రింట్ చేసి రిటర్న్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనమాట. ఒకసారి చెక్ చేయండి ప్రోగ్రామ్ అనేది. ఇది మనకి బిట్వైజ్ ఆపరేటర్స్. అండ్ మూవింగ్ టు ద అనదర్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే వాల్యూస్ని అసైన్ చేయడం. లైక్ ఎడిషన్ కానీ, అండ్ కానీ, ఆర్ కానీ, వీటిని వాల్యూస్ని లెఫ్ట్ షిఫ్ట్ కానీ, రైట్ షిఫ్ట్ కానీ, ఇంకా అన్నీ వస్తాయి అనమాట ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ ద వాల్యూ టు యువర్ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడం. ద లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ వేరియబుల్ అండ్ ద రైట్ సైడ్ ఆపరెంట్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ ద వాల్యూ. ఒక దగ్గర ఉంటే లెఫ్ట్ సైడ్ ఉండేదేమో వేరియబుల్కి, లెఫ్ట్ సైడ్ ఉండేది ఆపరేటర్ ఏమో వేరియబుల్ అంటాము, అండ్ రైట్ సైడ్ ఉండేదానేమో అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. లైక్ ఏ ప్లస్ ఉందనుకో, ఏ అనేది వేరియబుల్, ప్లస్ అనేది ఆపరేటర్ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ కెన్ బి కంబైన్డ్ విత్ సమ్ అదర్ ఆపరేటర్ ఇన్ సీన్ ప్రొవైడ్ మల్టిపుల్ ఆపరేషన్స్. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అదర్ ఆపరేటర్స్తో కంబైన్ చేసినప్పుడు మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి వస్తాయి. మనకి 11 అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సింపుల్ అసైన్మెంట్, ప్లస్ అసైన్మెంట్, మైనస్, మల్టిప్లై, డివైడ్, మాడ్యులస్, అండ్, ఆర్, XOR, రైట్ షిఫ్ట్, అండ్ లెఫ్ట్ షిఫ్ట్. వీటి యొక్క సింబల్స్